దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 132. అందరి ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఏం జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అమర్, దమయంతి గారు, చైతన్య ఆనందిని చూడటం కోసం అక్కడికి వచ్చి అనుకోకుండా వాళ్ళిద్దరూ అలా కనిపించడం చూసి వాళ్ళు కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఆనందపడుతుంటారు. శివంగి, నదిత వాళ్ళ రాకని చూస్తుంటే అమ్మ ఆనంది అంటూ అమర్ ప్రేమగా పిలిచాడు. అమర్ పిలుపుతో ఆనంది, అశ్విన్ కళ్ళు తెరిచి వాళ్ళ వైపు చూస్తారు. వాళ్ళని చూసి ఆనంది సంతోషపడుతూ మావయ్య, బామ్మ అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. తలకి గాయంతో కట్టుతో కనిపిస్తున్న ఆనందిని చూడగానే అమర్, దమయంతి గారి హృదయం తరుక్కుపోతూ ఇద్దరూ తన్ని దగ్గరికి తీసుకుని ఆ గాయాన్ని బాధతో చూస్తుంటారు. ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా అని అడుగుతాడు అమర్ ఆ గాయాన్ని తడుముతూ. బాగానే ఉన్నాను మావయ్య అని అంటుంది. అశ్విన్, నదిత వాళ్ళ రాకని మామూలుగా చూస్తుంటే శివంగి మాత్రం అదంతా ఇష్టం లేనట్టుగా చూస్తుంటుంది. రాత్రి బాగా నిద్రపోయావా ఆనంది అని అడుగుతాడు చైతన్య. ఓ, బాగానే నిద్రపోయాను అన్నయ్య. శివంగి నిద్రపోవడానికి ఏవో మెడిసిన్ ఇచ్చినట్టుంది, అందుకే మేలుకో రాకుండానే నిద్రపోయాను అని అంటుంది. శివంగి అనగానే ముగ్గురు తన వైపు చూస్తారు. చైతన్య తన వైపు చూసి కాస్త నవ్వుతుంటే శివంగి మాత్రం కోపంగా మొహం తిప్పుకుంటుంది. అమర్, దమయంతి గారు కూడా శివంగిని ఆరాధనగా చూస్తుంటే శివంగికి వారి చూపులు అసలు నచ్చటం లేదు. అమర్ కొడుకుని చూసి కూడా ఆనందపడుతుంటాడు. కానీ అశ్విన్ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా పక్క చూపులు చూస్తుంటాడు. తర్వాత అమర్ తన ప్రియమైన భార్య వైపు చూసేసరికి నదిత ఆ క్షణం అమర్ని కోపంగా చూస్తూనే కూర్చోండి అంటూ రిసీవ్ చేసుకుంటుంది. రండి మావయ్య, రా బామ్మ, రా అన్నయ్య అంటూ ఆనంది ముగ్గురిని తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది. బాగున్నారా బాబుగారు అంటూ ముత్యాలు కూడా వాళ్ళని పలకరిస్తే బాగున్నాము అని నవ్వుతూ సమాధానం చెప్తారు. ముత్యాలు కిచెన్లో టీ పెట్టడానికి వెళ్తే నందిత అక్కడికి వచ్చి టీ నేను పెడతాను, నువ్వెళ్ళు ముత్యాలు అని అంటుంది. అయ్యో, మీకెందుకమ్మా శ్రమ, నన్ను పెట్టనివ్వండి అంటుంది ముత్యాలు. నువ్వైతే షుగర్ ఎక్కువ వేస్తావు, వాళ్ళకి షుగర్ ఎక్కువ వేయకూడదు, నేను చూసుకుంటానులే, నువ్వెళ్ళు అంటుంది నదిత. ఆ మాటలకి నదిత సంతోషపడుతూ మేడం వాళ్ళతో పైకి గంభీరంగా ఉన్నా లోపల మాత్రం వాళ్ళ మీద అభిమానం ఉందని ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుస్తూనే ఉంది అని మనసులో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఫ్రెష్గా ఉన్న అలం తీసి టీ డికాషన్లు వేస్తూ టీ చేస్తుంటుంది. బామ్మగారి మీద అభిమానంతో అశ్విన్ కాస్త నవ్వుతూ నీ ఆరోగ్యం ఎలా ఉంది డార్లింగ్ అని చనువుగా అడుగుతాడు. బాగుంది మనోడా అని దమయంతి గారు కూడా మనోడి మీద అభిమానంతో చెప్తుంది. వాళ్ళ పలకరింపులకి అమర్, చైతన్య, ఆనంది సంతోషపడుతుంటారు. తర్వాత అమర్ కొత్త పెళ్లి కూతురుగా పచ్చని దారంతో కనిపిస్తున్న కూతుర్ని అనురాగంగా చూస్తూ ఎలా ఉన్నావమ్మా అని అడుగుతాడు. శివంగి సమాధానం చెప్పకుండా తండ్రిని కోపంగా చూసి మౌనంగా ఉంటుంది. అదంతా ఓ కంట అశ్విన్ గమనిస్తూ కంగారు పడుతుంటాడు. మీ నాన్నగారు అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పొచ్చు కదా అంటాడు చైతన్యం. మీకెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని కోపంగా చెప్పి శిరీష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శిరీష కోపానికి దమయంతి గారు కూడా బాధపడుతుంటుంది. వాళ్ళ మామయ్యతో శివంగి అలా ప్రవర్తిస్తున్నందుకు ఆనందికి కూడా బాధగా ఉంటుంది. మీ కూతురు మాటలు పట్టించుకోకండి మావయ్య అంటాడు చైతన్య. అవును మావయ్య, శివంగి ఎప్పుడు శివంగిలాగే ఉంటుందిలే, మీ తన్ని అసలు పట్టించుకోకండి అంటుంది ఆనంది కూడా. నా చెల్లెల్ని ఎవరూ విలన్ చేయటానికి వీల్లేదు, తన మనసులో ఉన్న బాధతోనే తను అలా ప్రవర్తిస్తుంది అని అంటాడు అశ్విన్ తండ్రిని కోపంగా చూస్తూ. ఆ మాటలకి అమర్ కొడుకు వైపు చూసేసరికి కొడుకు మనసులో కూడా అతని మీద ద్వేషం ఉందని చెప్పడానికి అశ్విన్ కళ్ళు ఎర్రగా కనిపిస్తుంటాయి. అశ్విన్ అలా అనేసరికి ఆనంది, చైతన్య, దమయంతి గారు కూడా అశ్విన్ని ఒక విధంగా చూస్తుంటారు.
మేమేమీ శిరీషని తప్పుగా అనడం లేదు అశ్విన్ అని చైతన్య అంటూ ఉండగా అమర్ పక్కన కూర్చున్న చేతిని చేపట్టుకొని ఇక వదిలే చైతన్య అని అంటాడు. సరే మావయ్య అని చైతన్య మౌనంగా ఉండిపోతాడు. నందిత 3 టీ కప్పులతో అక్కడికి వచ్చి టీ తీసుకోండి అంటూ ముందుగా అత్తగారికి ఇవ్వబోయింది. నీ చేతి టీ తాగి చాలా రోజులైందమ్మా అని దమయంతి గారు కోడలి మీద అభిమానం చూపిస్తూ టీ కప్పు అందుకుంది. అత్తగారి మాటలు విని మౌనంగా పక్కన ఉన్న అమర్కి కప్పు ఇవ్వబోయింది. అమర్ కూడా భార్య చేతి టీ తాగడానికి ఇష్టపడుతూ ప్రేమగా తన కళ్ళలోకి చూస్తూ ఆ టీ కప్పు అందుకోబోతాడు. నందిత కూడా అమర్ కళ్ళలోకి ప్రేమగా చూసింది. కానీ ఆ ప్రేమ ఎక్కువ సెకండ్స్ నిలబడలేక ద్వేషంగా మారుతూనే టీ కప్పు అందించింది. అమర్కి తన ప్రేమ, కోపం, ద్వేషం అన్నీ అర్థం చేసుకుంటూ టీ అందుకున్నాడు. ఇక చైతన్య టీ కప్ అందుకుంటూ ఈ టీ నాకు మీరిచ్చే కంటే మీ కూతురిచ్చుంటే ఇంకా సంతోషపడేవాను అత్తయ్య అని అంటాడు నవ్వుతూ. ఆ మాటలకు నందిత అల్లుడి వైపు చురుగ్గా చూస్తుంది. ఆ చూపులకి అల్లుడు భయపడుతూ అమ్మో ఎంతైనా అత్తగారు కదా అని అనుకొని సైలెంట్గా టీ కప్పు తీసుకున్నాడు. అమర్ టీ సిప్ చేసి చక్కెర తక్కువైనా అల్లం వేసిన టీ రుచిగా అనిపించి నా భార్య ఎన్నాళ్ళ నాకు దూరమైనా నా అభిరుచుల్ని మర్చిపోలేదు. అల్లం టీ అంటే నాకు ఇష్టమని మరీ గుర్తుపెట్టుకొని అల్లం టీ తీసుకొచ్చింది అని తనలో తను అనుకుంటాడు. టీ తాగటం అయిపోయాక అసలు ఆనందిని చంపాలనుకుంది ఎవరై ఉంటారు అని చైతన్య అక్కడ ఉన్న నందితని అశ్విని ఉద్దేశించి అడుగుతాడు. ఎవరు అనేది కరెక్ట్గా తెలియడం లేదు, కానీ నేను పోలీస్ ఆఫీసర్ కూడా ఫోన్ చేసి మాట్లాడాను. వాడెవడో కనిపెడతారులే, వాడు దొరకాలి, వాడికి మామూలు పనిష్మెంట్ ఉండదు అంటుంది నందిత. ఇలా కాసేపు అందరూ అదే విషయం గురించి చర్చిస్తూ ఉంటారు. మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి నందిత పైకి వెళ్ళిపోతే ఆనంది వాళ్ళతో మాట్లాడడం చూసి అశ్విన్ కూడా పైకి వెళ్తాడు. నందిత, శిరీష ఒక రూమ్లో ఉంటే అమ్మా అంటూ అశ్విన్ అక్కడికి వస్తాడు. ఏంటి నానా అని అడుగుతుంది నందిత. ఆనందికి అడుగడుగునా ఏదో ప్రమాదం ఉందని నా మనసుకు తెలుస్తుందమ్మా. ఇలాంటి పరిస్థితిలో నేను ఆనందికి దూరంగా ఉండాలనుకోవడం లేదు. ఆనందిని ఇక్కడే ఉండనిద్దామమ్మా అని దీనంగా అడుగుతాడు. అసలు ఆనందిని నువ్వు పంపిస్తానన్నా కూడా నేను పంపనివ్వను అశ్విన్. ఆ రోజు అంటే శిరీష పెళ్లి చేతితో జరిగేసరికి ఆనంది మీద కోపంతో నువ్వు బయటికి గెంటినా నేను మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నా కోడల్ని దూరం చేసుకోలేను. నా కోడలు నా దగ్గరే ఉండాలి అంటుంది నందిత ఆనంది మీద ప్రేమతో. అవునన్నయ్య, నా కారణంగా నువ్వు ఆనందిని దూరం చేసుకుని బాధపడొద్దు. మీరు హ్యాపీగా ఉండాలి అంటుంది శిరీష కూడా. శిరీష మాటలకి అశ్విన్ సంతోషపడుతూనే మరోపక్క తన జీవితం గురించి ప్రశ్నార్థకంగా ఆలోచిస్తుంటాడు. శిరీష అది అర్థం చేసుకుని నా గురించి అసలు ఆలోచించుకన్నయ్యా, నువ్వు ఆనంది ఇక ఎప్పటికీ దూరంగా ఉండకూడదు అని అంటుంది. మరి నువ్వు నాకు దూరంగానే ఉంటావా అంటూ చైతన్య అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చిన చైతన్యని శిరీష కోపంగా చూస్తుంటుంది. దూరంగా ఉండక నీతో పంపించమంటావా అని అడుగుతాడు అశ్విన్ చురుగ్గా చూస్తూ. ఇది మరీ బాగుంది బావా, నువ్వేమో నా చెల్లెల్ని వదిలేసి ఉండలేవు, నేను మాత్రం నీ చెల్లెల్ని వదిలేసి ఉండాలా అని వెటకారంగా అడుగుతాడు. ఎక్స్ట్రాల్ చేకు చైతన్య, నా కూతురు నీ దగ్గరికి రాదు అంటుంది నందిత. సరే, ఎన్నాళ్ళు మీ కూతురు నాకు దూరం చేస్తారో, మీరు ఇంకెన్నాళ్ళు మా మామయ్యకి దూరంగా ఉంటారో నేను చూస్తాను అని బాధ, కోపం కలగలిపిన భావాలతో చెప్పి శిరీషని ప్రాణంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చైతన్య చూపులు శివంగి నిర్లక్ష్యంగా తీసిపడేస్తే చైతన్య మాటల గురించి నందిత, అశ్విన్ బాధగా ఆలోచిస్తుంటారు. చైతన్య కిందికొచ్చి ఆనందితో మాట్లాడుతున్న వాళ్ళని చూస్తూ ఇక వెళ్దామా మావయ్య అని అడుగుతాడు. వెళ్దాం చైతన్య అంటూ అమర్, దమయంతి గారు సోఫాల నుండి లేచారు. అమర్ అలా అంటూ ఉండగానే నందిత, అశ్విన్, శివంగి కూడా కిందికొస్తారు. ఆనందికి ఆ ఇంట్లో ఉండాలా వెళ్ళాలా అర్థం కాక ఏమా
అంటూ దగ్గరికొచ్చి, "నువ్విప్పుడు నా మెడ పట్టి గెంటినా కూడా నేను నిన్ను వదిలి వెళ్ళను యమ్మా. గేటు ముందులే కూర్చొని ఏడుస్తుంటాను" అని అంటుంది ఏడుపు మొహంతో. అలా అంటున్న తనని చూసి జాలిపడుతూ తన తల నిమురుతూ, "నిన్నేమీ గెంటేయంలే, భయపడకు, నువ్విక్కడే ఉంటావు" అని అంటాడు అశ్విన్. "నిజమాయమ్మా?" అంటూ 1000 వోల్ట్స్ బల్బుల వెలుగుతో కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది. "నిజమే" అంటూ ఆనందంగా కనిపిస్తున్న తన మొహాన్ని చూసి నవ్వుతూ చెప్తాడు. అశ్విన్ అలా అనేసరికి అమర్ వాళ్ళు కూడా సంతోషపడుతుంటారు. "థ్యాంక్ యూ యమ్మా, నా యమ్మ ఎంతైనా చాలా మంచివాడు" అంటూ అశ్విన్ని హగ్ చేసుకుంటుంది. వాళ్ళని అలా చూసి నందిత, శివంగి కూడా సంతోషపడుతుంటారు. ఆ జంటని చూస్తూనే అమర్ ఆశగా నందిత వైపు చూస్తే, చైతన్య అదే ఆశతో శివంగి వైపు చూస్తాడు. కానీ ఆ అమ్మ కూతురు ఇద్దరూ వాళ్ళ ఆశను చూసి కోపంగా మొహాలు తిప్పుకుంటారు. "నా కుటుంబం అంతా కలిసిపోతే బాగుండు" అని దమయంతి గారు మనసులో బాధపడుతుంటుంది. శిరీషని కూడా చైతన్యతో కలిపితే బాగుంటుంది నందిత అని అంటాడు అమర్. "నా కూతుర్ని పంపించనని ఇప్పుడే మీ అల్లుడికి క్లారిటీగా చెప్పాను. ఇక మీకు కూడా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు" అంటుంది నందిత. నందిత కోపం అర్థమై ఇక అమర్ ఏమీ మాట్లాడలేకపోతుంటాడు. వాళ్ళ అత్త మాటలకు ఆనంది కూడా బాధపడుతూ ఉంటుంది. "ఇంకొకసారి ఆలోచించు నందిత, భార్యాభర్తలు ఇలా విడిపోవటం ఏం బాగుంటుంది" అని అడుగుతుంది దమయంతి గారు. "ఓ, భార్యాభర్తలు విడిపోవటం బాగోదు అని మీకు ఇప్పుడు అర్థమవుతుందా పెద్ద మనిషి గారు" అని దెప్పి పొడుస్తున్నట్టుగా అడుగుతుంది నందిత. ఏ ఉద్దేశంతో కోడలు అలా అంటుందో దమయంతి గారికి అర్థమవుతూ మౌనంగా బాధపడుతుంటే, "అమ్మా, దయచేసి నువ్వేమీ మాట్లాడకు" అంటాడు అమర్ భార్యతో. తల్లి అలా మాటలు పడటం చూడలేక. తను రాకపోవడం చూసి చైతన్య శిరీష వైపు కాస్త కోపంగానే చూస్తుంటే, శిరీష మాత్రం అంతకంటే ఎక్కువ ఆవేశంతో కనిపిస్తూ ఉంటుంది. అమర్ కూతురు వైపు చూస్తూ, "మీ అమ్మ చెప్పింది మీ అన్నయ్య చెప్పాడని కాదమ్మా. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకునే వయసు, తెలివితేటలు నీకున్నాయి. నీ జీవితం గురించి నువ్వే ఫైనల్ నిర్ణయం తీసుకోవాలి" అని చెప్తాడు. శివంగి అది విని కోపంగా పక్క చూపులు చూస్తుంది. శివంగి ప్రవర్తన అమర్తో పాటు చైతన్య మనసును కూడా బాధ పెడుతుంటుంది. అశ్విన్ వాళ్ళ బామ్మగారి దగ్గరికి వచ్చి వాళ్ళ బామ్మగారి 2 భుజాల మీద చేతులు పెట్టి, "నీ ఆరోగ్యం జాగ్రత్త డార్లింగ్, టైంకి టాబ్లెట్స్ వేసుకో" అని అంటాడు. "అలాగే మనవడా" అని దమయంతి గారు బాధగా చెప్పి అశ్విని దగ్గరకు తీసుకుని అశ్విన్ నుదుటిన ముద్దు పెడుతుంది. "అమ్మ ఆనంది, జాగ్రత్త" అని దమయంతి గారు ఆనందికి కూడా జాగ్రత్తలు చెప్పి తర్వాత శివంగి వైపు కూడా ప్రేమగా చూస్తుంది. కానీ శివంగి మాత్రం వాళ్ళ ప్రేమలు ఎవరి కూడా అంగీకరించడం ఇష్టం లేక కోపంగా ఉంటుంది. చైతన్య అది అర్థం చేసుకుని, "పద బామ్మ, వెళ్దాము" అని వాళ్ళ బామ్మ చుట్టూ చేయి వేసి తీసుకుని వెళ్తుంటే, అమర్ కూడా వాళ్ళందరినీ ప్రేమగా చూస్తూ, "జాగ్రత్తమ్మా" అని ఆనందికి చెప్పి చైతన్య వాళ్ళతో కలిసి వెళ్తుంటాడు. శిరీష వెళ్తున్న వాళ్ళందరినీ కోపంగా చూసి పైకి వెళ్తే, అశ్విన్, నదిత ఒక చిన్న ఎమోషనల్తో వెళ్తున్న వాళ్ళ వైపు చూస్తుంటారు. ఇక ఆనంది ఇన్నోసెంట్గా ఫేస్ పెడుతూ వాళ్ళని మిస్ అవుతున్నట్టుగా చూస్తుంటుంది. నదిత ఆ బాధని వదిలేసి కొడుకుని చూస్తూ, "ఆనందిని తీసుకుని పైకి వెళ్ళు అశ్విన్, తను ఫ్రెష్ అయితే టిఫిన్ చేసి తను వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఉన్నాయి కదా" అని అంటుంది. "సరేనమ్మా" అని, "పద ఆనంది" అంటూ తన చేయి పట్టుకొని అశ్విన్ వెళ్తుంటాడు. ననిత బాధపడుతూ అక్కడే కూర్చొని పోతుంది. తన మనసులో ఉన్న బాధ పెరిగే కొద్దీ తన కళ్ళలో కన్నీళ్లు తిరుగుతుంటాయి. కొద్దిసేపటి తర్వాత బెడ్ కానుకొని కూర్చున్న ఆనంది నుద్దికి తగిలిన గాయానికి డ్రెస్సింగ్ చేయటం పూర్తి చేసి, "టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకోనంది, సాయంత్రానికి చాలా వరకు పెయిన్ తగ్గుతుంది" అని అంటుంది. "సరే శివంగి" అంటుంది ఆనంది. "స్కానింగ్ ఏమీ అవసరం లేదంటావా శిరీష" అని అడుగుతాడు ఆనందికి ఎదురుగా కూర్చున్న అశ్విన్. "అవసరం ఏమీ లేదన్నయ్య, తనకు తగిలిన గాయం పై పైన తగిలింది కానీ లోతుగా ఏమీ లేదు. నేను ఇచ్చిన టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది" అని అంటుంది. "సరేనమ్మా" అంటాడు అశ్విన్.
ఇక హాస్పిటల్కి వెళ్తున్నాను అన్నయ్య, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. నువ్వు ఇక ఈరోజు పూర్తిగా రెస్ట్ తీసుకోనంది. నువ్వు కూడా అన్నయ్య ఆఫీస్కి వెళ్లకుండా ఆనందిని చూసుకుంటూ ఇంట్లోనే ఉండు అని అంటుంది. తనని వదిలేసి ఇవాళ ఆఫీస్కేమీ వెళ్ళనులే అంటాడు అశ్విన్. సరే అన్నయ్య, బాయ్ అని చెప్పేసి శిరీష వెళ్ళిపోతుంటే శిరీషకి ఎదురవుతూ ముత్యాలు టిఫిన్ ప్లేట్తో అక్కడికి వచ్చి, ఆనంది మేడం ఇందాకనే పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఉంటుంది కదా బాబుగారు, అందుకే తనకి టిఫిన్ పైకి తీసుకొచ్చాను అని అంటుంది. మంచి పని చేశావు ముత్యాలు అంటూ అశ్విన్ ఆ ప్లేట్ అందుకొని తిను అంటూ ఆనందికి ఇస్తాడు. నిజంగానే పరిగెత్తి పరిగెత్తి పిచ్చిగా ఆకలి కూడా అవుతుంది అమ్మా అంటూ ప్లేట్ తీసుకోగానే టిఫిన్ తినడం మొదలు పెడుతుంది. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి బాబుగారు అని ముత్యాలు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆకలి మీద ఉన్న ఆనంది గబగబా ఆ టిఫిన్ తినేస్తుంటే, నీ టిఫిన్ ఎవరు తినిపోర్లే తింగరి, నిదానంగా తిను అంటాడు అశ్విన్. సరే అమ్మా అంటూ అప్పుడు కాస్త స్పీడ్ తగ్గించి తింటుంది. తను టిఫిన్ చేయటం పూర్తి చేయగానే అశ్విన్ తనకి టాబ్లెట్స్ వేయించి, కాసేపు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి టిఫిన్ చేసి వస్తాను అని అంటాడు. సరే అమ్మా అని ఆనంది కళ్ళు మూసుకుంటే అశ్విన్ తనకి దుప్పటి కప్పి ప్రేమగా తన తల నిమిరి కిందికొస్తాడు. శిరీష టిఫిన్ చేసి వెళ్ళిందా ముత్యాలు అంటూ అశ్విన్ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే, చేసింది బాబుగారు, ఇంకా నందిత మేడమే రాలేదు అని ముత్యాలు అంటూ ఉండగా, నేను కూడా వస్తున్నానులే అంటుంది నందిత అక్కడికి చేరుకుంటూ. టిఫిన్ చేసి ఒకసారి డైరెక్ట్గా మనమే పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దామమ్మా, ఆనందిని గాయపరిచినవాడు దొరికే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అంటాడు అశ్విన్. నేను కూడా అదే అనుకుంటున్నాను అశ్విన్, టిఫిన్ చెయ్యి, ఇద్దరం బయలుదేరదాము అంటుంది నందిత. ఇలా ఇద్దరు టిఫిన్ పూర్తి కాగానే నందితకి డిఎస్పి దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. మీ కోడలి గాయపరిచిన దొంగ రాస్కెల్ దొరికాడంట మేడం, ఒకసారి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని అటు నుంచి మాటలు వినిపిస్తుంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హోమ్ మినిస్టర్ ఏ మాయ చేయబోతున్నాడు, వాడి మాయను అమర్ కనిపెడతాడా లేదో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.